హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వైష్ణవి ప్రాపర్టీస్. నేను మీ ఉజ్వల్ అండి. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మన విజయవాడ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కాలనీలో ఉన్నానండి. ఇది మన లయలో గార్డెన్స్ దగ్గరలో వస్తుంది. ఇప్పుడు ఈ వీడియోలో ఒక మంచి స్టాండ్ లోన్ 3 BHK ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి. ఇప్పుడు ఈ వీడియోలో అయితే ఆ ప్రాపర్టీ అనేది చూపిస్తాను. ఫ్లాట్ చూపించే ముందుగా స్టేర్ కేస్ ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. చూడొచ్చు, గ్రానైట్ స్టెప్స్ ఇచ్చారు, SS రైలింగ్ అంతా ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ ఎలివేటర్ విషయానికి వస్తే ఇక్కడ ఎలివేటర్ వచ్చిందండి. ఇది జాన్సన్ బ్రాండెడ్ ఎలివేటర్ ఇది. సో మొత్తం టోటల్ 8 ప్యాసింజర్ లిఫ్ట్ గల ఎలివేటర్ అండి. అలాగే చుట్టూ కూడా గ్రానైట్ క్లాడింగ్ అయితే చేయించడం జరిగింది. చూస్తున్నారు కదా. అండ్ ఇదంతా కూడా అందరికీ సంబంధించిన కామన్ ఏరియా అండి. ఇంకా ఫ్లాట్ విషయానికి వస్తే ఇక్కడ నుంచి మనకి ఫ్లాట్ అయితే స్టార్ట్ అవుతుందండి. చూడొచ్చు, చుట్టుపక్కల మనకి ఐరన్ గేట్ అయితే ప్రొవైడ్ చేశారు సెక్యూరిటీ పరంగా కూడా ఉండడం కోసం. అండ్ ఇదంతా కూడా మనకి ఫ్లాట్ సిట్అవుట్ ఏరియా వస్తుంది ఫ్రెండ్స్. ఈ సిట్అవుట్ ఏరియా కూడా చూడొచ్చు, కంప్లీట్ గ్రానైట్ అయితే యూజ్ చేశారు. ఫ్లోరింగ్ అంతా కూడా, అలాగే పైన సీలింగ్ వర్క్ కూడా మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయొచ్చు. ఇది వచ్చేప్పటికి 5 ఫ్లోర్స్ గల ప్రాజెక్ట్ అండి. దీంట్లో ఒకే ఒక్క ఫ్లాట్ సెకండ్ ఫ్లోర్లో ఉంది. కానీ మన వ్యూవర్స్ కోసం ఫస్ట్ ఫ్లోర్ ఫ్లాట్ అయితే చూపిస్తున్నాను, ఎందుకంటే ఈ ఫ్లాట్ మొత్తం వర్క్ అంతా అయిపోయింది. సో ఈ ఫ్లాట్ అయితే చూపిస్తున్నాను. అండ్ ఫ్లాట్కి ఇది సింహద్వారం అండి, మెయిన్ ఎంట్రన్స్. చూడొచ్చు, చక్కటి టేక్వుడ్ యూస్ చేయించిన డోరు, అలాగే పక్కన ఫుల్ లెంత్ విండో కూడా ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. ఇంకా ఫ్లాట్ లోపల చూద్దామండి. ముందుగా అయితే మీకు లివింగ్ ఏరియా చూపిస్తున్నానండి. ఇదంతా కూడా చక్కటి స్పేషియస్ లివింగ్ ఏరియా వచ్చింది. టైల్స్ కూడా 5x2.5 45 టైల్స్ యూజ్ చేశారు. సీలింగ్ వర్క్, సీలింగ్ లైట్స్ అన్నీ కూడా ఇస్తున్నారండి. అలాగే టీవీ యూనిట్ కూడా చూడొచ్చు, చక్కటి టీవీ యూనిట్ అయితే ప్రొవైడ్ చేశారు. వాల్ టు వాల్ టీవీ యూనిట్ వచ్చేసింది. ఇక్కడ వరకు అయితే టీవీ యూనిట్ ఇవ్వడం జరిగింది. చక్కగా స్టోరేజ్ స్పేస్ ఇచ్చారు. కింద కానీ పక్కన మొత్తం కూడా చూడొచ్చండి, స్టోరేజ్ స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇంకా ఫ్లాట్ లోపల చూద్దామండి ఒకసారి. ఇక్కడ వచ్చేపాటికి మనకి పూజ గది వచ్చిందండి. స్పేషియస్గా వచ్చింది పూజ గది. పూజ గది కూడా చూడొచ్చు, మొత్తం వాల్ టైల్స్ అయితే క్లాడింగ్ చేయించడం జరిగింది. నెక్స్ట్ ఇంకా ఇది వచ్చేపాటికి మనకి ఓపెన్ కిచెన్ స్టైల్ అండి. డైనింగ్ కమ్ కిచెన్ ఇది. చక్కటి స్పేషియస్గా ఉంది. మొత్తం హైడ్రాలిక్ డోర్స్ అవి ప్రొవైడ్ చేశారు. స్టోరేజ్ స్పేస్ కూడా చూడొచ్చు, చక్కటి స్టోరేజ్ స్పేస్ ఇచ్చారు. బాస్కెట్స్ కూడా హెవీ బాస్కెట్స్ ప్రొవైడ్ చేశారండి. SS బాస్కెట్స్ అవి ఇవ్వడం జరిగింది. అలాగే ఈ కిచెన్ ప్లాట్ఫామ్ కూడా బ్లాక్ గ్రానైట్ యూజ్ చేశారు. అలాగే క్యాఫ్ బ్రాండెడ్ చిమ్నీ ప్రొవైడ్ చేశారండి. అండ్ ఈ ప్రాజెక్ట్కి మంచి సెక్యూరిటీ సిస్టమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి. సో ఎవరు పడితే వాళ్ళు పైకి రావడానికి లేదు, బయోమెట్రిక్ సిస్టమ్ అయితే ఇచ్చేసారు. మీరు ఇక్కడ యాక్సెస్ ఇస్తే కానీ ఫ్లాట్ లోపలికి రావడానికి ఆప్షన్ అయితే ఉండదండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేప్పటికి మనకి వాష్ ఏరియా ఇక్కడ వచ్చింది, యూటిలిటీ ఏరియా. అది కూడా ఒకసారి చూద్దాము ఫ్రెండ్స్. ఇది వచ్చేప్పటికి యూటిలిటీ ఏరియా అండి. ఇదంతా కూడా యూటిలిటీ ఏరియా వచ్చింది. యూటిలిటీ ఏరియాలో కూడా ఒక షింక్ ప్రొవైడ్ చేశారు. కంప్లీట్ ట్యాప్స్ అవి వచ్చాయి చూడొచ్చు. అలాగే గ్యాస్ పైప్ లైనింగ్ సిస్టమ్ వచ్చిందండి. ఈ యూటిలిటీ ఏరియాతో పాటు ఇక్కడ సర్వెంట్ క్వార్టర్స్ కూడా ఇచ్చారండి. సో కొంతమంది ఇంట్లోనే సర్వెంట్ పెట్టుకుంటారు కదా, వాళ్ళ కోసం సర్వెంట్ క్వార్టర్స్ ఇచ్చారు. వాళ్ళకి సంబంధించిన మనకి ఇక్కడ బాత్రూమ్ కూడా విడిగా ప్రొవైడ్ చేయడం జరిగిందండి. అలాగే ఈ సైడ్ అంతా కూడా క్రాకరీ యూనిట్ ప్రొవైడ్ చేశారండి. చూడొచ్చు, ఇదంతా కూడా క్రాకరీ యూనిట్ ఇవ్వడం జరిగింది. అండ్ ముందుగా అయితే మీకు మాస్టర్ బెడ్రూమ్ అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇది వచ్చేప్పటికి మాస్టర్ బెడ్రూమ్ వచ్చింది. వార్డ్రోబ్స్ వచ్చేప్పటికి స్లైడింగ్ వార్డ్రోబ్స్ ఇచ్చారు. మన ఐరన్ బీరువా అది పెట్టుకోవడానికి కూడా స్పేషియస్గా అయితే ఇవ్వడం జరిగింది. పైన వచ్చేప్పటికి హైడ్రాలిక్ డోర్స్ ఇచ్చారు. అలాగే ఇక్కడ వచ్చేప్పటికి మనకి టీవీ వాల్ యూనిట్ ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. అండ్ నెక్స్ట్ దీనికి సంబంధించిన అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇక్కడ వచ్చిందండి. అది కూడా చూడొచ్చు, చక్కగా ఉంది. దీనికి డ్రై అండ్ వెట్ ఆప్షన్ కూడా ఉందండి, కావాలంటే చేయించుకోవచ్చు మనం. శానిటరీ ఫిట్టింగ్స్ వచ్చేప్పటికి జాగ్వార్ యూజ్ చేశారండి. ట్యాప్స్ అవి మొత్తం జాగ్వార్ యూజ్ చేశారు. కమోడ్స్తో సహా సూట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ బెడ్రూమ్ చూసాం కదండి. నెక్స్ట్ సెకండ్ బెడ్రూమ్ అయితే చూద్దాము. ఇక్కడ వచ్చేప్పటికి మనకి సెకండ్ బెడ్రూమ్ వచ్చింది, కిడ్స్ బెడ్రూము. ఇది కూడా చూడొచ్చండి, చక్కగా ఉంది బెడ్రూమ్. స్పేషియస్ బెడ్రూమ్ వచ్చింది ఇది కూడా. అలాగే స్లైడింగ్ వార్డ్రోబ్స్ వచ్చినాయి మాస్టర్ బెడ్రూమ్ లాగానే. దీనికి కూడా స్లైడింగ్ వార్డ్రోబ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందండి.
సో స్టోరేజ్ అంతా కూడా మోర్ దెన్ సఫిషియెంట్ స్టోరేజ్ స్పేస్ అయితే ఇచ్చారు. అండ్ దీనికి సంబంధించిన అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇక్కడ ఉందండి. సెకండ్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడ వచ్చింది. చూడొచ్చు వాల్ టైల్స్ కూడా పై వరకు క్లాడింగ్ చేయించడం జరిగింది. 4/2 వాల్ టైల్స్ అయితే క్లాడింగ్ చేయించారు. ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే థర్డ్ బెడ్రూమ్ చూడడం ఉంది. ఫస్ట్ బెడ్రూమ్ అక్కడ వచ్చింది, సెకండ్ ఇక్కడ వచ్చింది, నెక్స్ట్ థర్డ్ బెడ్రూమ్ ఇక్కడ వచ్చిందండి. సో థర్డ్ బెడ్రూమ్ దగ్గర కూడా చూడొచ్చు ఇక్కడ ఎడిషనల్ స్టోరేజ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఎడిషనల్ స్టోరేజ్ స్పేస్ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఇది థర్డ్ బెడ్రూమ్ అండి. మనం చూడబోయేది గెస్ట్ బెడ్రూము. ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి. చూడొచ్చు ఈ బెడ్రూమ్లో కూడా వార్డ్రోబ్స్ వచ్చేప్పటికి స్లైడింగ్ వార్డ్రోబ్స్ వచ్చినాయండి. సో మొత్తం అన్ని బెడ్రూమ్స్లో కూడా వార్డ్రోబ్స్ అయితే స్లైడింగ్ వార్డ్రోబ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. పైన వచ్చేప్పటికి హైడ్రాలిక్ డోర్స్ ఇవ్వడం జరిగిందండి. సీలింగ్ వర్క్, సీలింగ్ లైట్స్ అన్నీ చూడొచ్చు ఎక్కడికక్కడ డిఫరెంట్గా వచ్చినాయి. అండ్ ఇక్కడ వచ్చేప్పటికి ఇంకొక థర్డ్ బెడ్రూమ్కి సంబంధించిన బాత్రూమ్ ఇక్కడ వచ్చింది. ఫ్రెండ్స్ చూశారు కదండి ఈ చక్కటి స్టాండర్లోన్ 3 BHK ఫ్లాట్నే. ఇది వచ్చేప్పటికి మనకి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కాలనీలో ఉంది. లోయాలో గార్డెన్స్ కిందకు వస్తుందండి, నియర్ బై లోయాలో గార్డెన్స్. సో ఈ ప్రాజెక్ట్ టోటల్ SFT వచ్చేప్పటికి 2400 SFT వస్తుందండి. ప్లింత్ ఏరియా అయితే 1850 SFT వస్తుంది. యూడిఎస్ వచ్చేప్పటికి 68 గజాలు వస్తుందండి. ప్రైస్ అయితే 1,60,00,000 చెప్తున్నారు. ప్రైస్ నెగోషియేషన్ ఉంటుంది. ఓన్లీ సెకండ్ ఫ్లోర్ అయితే అవైలబుల్గా ఉందండి. టోటల్ 5 ఫ్లోర్స్ గల ప్రాజెక్టు. చక్కటి సెట్ బ్యాక్స్ వదిలి కన్స్ట్రక్షన్ చేయించిన ప్రాజెక్ట్ ఇది. మొత్తం వర్క్ అంతా చూశారు కదండి. అండ్ దీనికి వచ్చేప్పటికి సెక్యూరిటీ పరంగా ఆల్రెడీ చెప్పాను. మనకి బయోమెట్రిక్ సిస్టమ్ ఉంటుంది కింద, అండ్ జనరేటర్ ఉంటుంది, సీసీ కెమెరాస్ ఉంటాయి. ఇది కార్పొరేషన్ లిమిట్స్లో వస్తుంది కాబట్టి డ్రింకింగ్ వాటర్ కూడా అవైలబుల్గా ఉంటుందండి. ఈ వీడియోలో ఉన్న ప్రాపర్టీ ఎవరికైనా నచ్చినట్లయితే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉందండి, నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వివరాలు అయితే తెలియజేస్తాను. అలాగే లోన్స్ కూడా ఎవరికైనా కావాలంటే ప్రొవైడ్ చేద్దామండి. 100% లోన్స్ ఎలా చూద్దాము. మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి ప్రాపర్టీస్తో మేము ముందుకు వస్తానండి. మాది మార్కెటింగ్ బిజినెస్ అండి. మేము మార్కెటింగ్ కమిషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇది మన వాళ్ళందరూ గమనించి మాకు సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.